పెంచి పెద్ద చేసిన అనుచరుడే రేపటి రోజున తాను కనుక ఖాళీ చేస్తే సీట్లో ముఖ్యమంత్రి అవుతారు అంటే ఏ రాజకీయ నాయకులు కూడా తట్టుకోలేరు. పశ్చిమ బెంగాల్లో అలాంటి పరిస్థితి మమతా బెనర్జీకి రానుందన్న చర్చ అయితే సాగుతుంది. ఎందుకంటే బెంగాల్లో 2 విడతలుగా పోలింగ్ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ పడుతున్న నానా హైరానా చూస్తే ఆమె పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని పసిగట్టిందా అన్న చర్చ అయితే సాగుతుంది. మరోవైపు చూస్తే మోడీ అయిన అమిత్ షా 2021లో ఒకసారి బెంగాల్లో ఫెయిల్ అయ్యారు. ఈసారి కానే కారు అనే విశ్లేషణలు ఉన్నాయి. దానికి తోడు అధిక శాతం పోలింగ్ ఇవన్నీ కలిసి మే 4న బెంగాల్లో బీజేపీ సునామీని చూడబోతున్నారన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. మమతా బెనర్జీకి కంట్లో నలుసుగా ఉన్న ఒక నేత తయారయ్యారు. ఆయనే సువేందు అధికారి. 6 ఏళ్లుగా బీజేపీలో ఉన్న సువేందు అధికారి మూలాలు అన్ని తృణమూల్ కాంగ్రెస్ లోనే ఉన్నాయి. మొదట కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచిన ఆయన 1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ని ప్రారంభిస్తే అందులో చేరారు. ఆ పార్టీ తరపునే ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా అయ్యారు. కీలకమైన బాధ్యతలు అన్ని చూశారు. సరిగ్గా 2021 ఎన్నికలకు ఏడాది ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో మమతాను ఆయన నందిగ్రామ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీపై 1736 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డులను క్రియేట్ చేశారు. ఆనాడు బీజేపీకి 78 సీట్లను బెంగాల్లో తీసుకొని రావడం వెనుక సువేందు అధికారి కృషి ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నుంచి సువేందు అధికారి పోటీకి దిగి అక్కడ కూడా మమతాకు బేజారిస్తున్నారు. ఇక మమతాను ఓడించి 2021లో నందిగ్రామ్ నుంచి గెలిచిన సువేందు అధికారి బీజేపీ పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. ఈ 5 ఏళ్లు ఆయన గట్టిగా మమతా బెనర్జీ ప్రభుత్వం మీద పోరాడి బీజేపీకి బెంగాల్లో గట్టి బలం సమకూర్చారు. ఇక ఆయనకు మోడీ, అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. బీజేపీ గెలిస్తే రెండవ మాట లేకుండా ఆయననే ముఖ్యమంత్రిగా పీఠం అప్పగిస్తారు అని కూడా అంటున్నారు. ఆయనకు సరిపాటి నేత పోటీగా కూడా బెంగాల్ బీజేపీలో ఎవరు లేకపోవడం, సువేందు అధికారికి మమతా బెనర్జీకి గట్టిగా అభ్యర్థిగా ఉండడం, ఆమెని ఒక్కసారిగా ఓడించిన వారు కూడా కావడం, ఆమె అనుచరుడిగా ఉంటూ తృణమూల్ కాంగ్రెస్ గుట్టు మట్టు అన్ని తెలిసిన వారు కావడమే సువేందు అధికారికి ప్లస్ పాయింట్స్ అని కూడా అంటున్నారు. ఇక సువేందు అధికారి 1970లో జన్మించారు. ఆయన మమతా కన్నా 15 ఏళ్లు చిన్న. ఆయన మమతా మాదిరిగా వ్యూహ రచనలో సిద్ధవతుడుగా ఉన్నాడు. మమతా ఎత్తులు, పై ఎత్తులు ఆయనకు బాగా తెలుసు. ఆమెను ఎలా నిలువరించాలో కూడా తెలుసు అని అంటున్నారు. ఇక ఆమెను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు. మమతా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా సమీకరణలు సరిపోతుంది అని కూడా అంటున్నారు. ఇంతకు ముందు బెంగాల్ ని పాలించిన వారిలో అత్యధికులు అదే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం బీజేపీ కూడా ఆ ఎత్తుగడలో ఉందని అంటున్నారు. ఇక నాడు వామపక్ష ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పోరాడి రైతులకు అండగా ఉన్న నాయకుడిగా సువేందు అధికారికి పేరుంది. దాంతో బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన పేరు కూడా అయితే మారుమోగుతుంది. చూడాలి మరి మే 4న ఏం జరుగుతుందో.